మనం సజావుగా ఇలా సాగగలుగుతున్నామంటే ఇది ఏంటంట? అద్భుతం అన్నమాట. మనం తింటున్నామంటే, త్రాగుతున్నామంటే, బట్ట కట్టగలుగుతున్నామంటే ఆ ఆకాశ పక్షులను చూస్తున్నటువంటి దేవుడు మరి శ్రేష్ఠులమని మనల్ని మరింతగా చూస్తున్నాడన్నమాట. అంటే శరీర సంబంధంగా మనకి ఏది కొదువు చెయ్యడు, దాని నిమిత్తము మనము గాబరా పడాల్సిన అవసరం లేదు. శరీర సంబంధంగా ఆయన అద్భుతం చేయ సమర్థుడు. హల్లెలూయా. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు జాగ్రత్త పడడానికే నువ్వు గాబరాబడు. నువ్వు జాగ్రత్త పడే విషయంలోనే టెన్షన్ పడు, కాళ్ళు దొక్కేసుకో. నువ్వు జాగ్రత్త పడే విషయంలోనే చాలా బరువుగా తీసుకో. ఏంటా జాగ్రత్త? శరీర సంబంధమైన విషయంలో కాదు, శరీర సంబంధంగా నేను నీకు చేస్తా, ఆత్మ సంబంధంగా కూడా నేను చెప్పినట్టుగా నువ్వు జాగ్రత్త పడు. అందులో ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేది బోధ. ఏంటమ్మా? బోధ గురుండి మనం చాలా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యంలో తిమోతికి పౌలు రాస్తూ, తిమోతి, జనులు మనుష్యులు దురద చెవులు గలవారై కల్పనా కథలకు మళ్ళు కాలం వచ్చేసింది. వారు తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుంటున్నారు. అంటే అనుకూలమైన బోధకులను ఏం చేసుకుంటున్నారంట? పోగు చేసుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు. అంటే అనుకూలమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు. అనుకూలమైన బోధ చేసేవాళ్ళు ఉన్నారు. వాక్యానుసారంగా బోధ చేసేవాళ్ళు ఉన్నారు. వాక్యములో ఉన్నవి లేనివి కలిపి చెరిపి అనుకూలంగా బోధ చేసేవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా వాక్యములో ఉన్నదాన్ని ఉన్నట్టుగా నిష్ఠూరమైన పర్లేదని ప్రకటించేవాళ్ళు ఉన్నారు. అందుకే పౌలు ఏమన్నారంటే, మేము కలిపి చెరిపెడు అనేకులులాగా లేం. ఈ కలిపి చెరిపే వాళ్ళు అనుకూలంగా బోధిస్తారు. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, మా బోధ అపవిత్రమైనది కాదు. అంటే వాళ్ళు ఉన్నదున్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధిస్తారు. కానీ కొందరు కలిపి చెరిపి బోధిస్తారు. నీకు అనుకూలంగా బోధిస్తారు, నువ్వు మెచ్చేలాగా బోధిస్తారు, నీకు నచ్చేలాగా బోధిస్తారు. మనమే పాట పాడతాం, నీకు నచ్చేలాగా నీవు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా మనం బ్రతకాలి. ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా మనల్ని వాక్యముతో దైవజనులు బ్రతికించాలి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మీకు నచ్చేలాగా, దేవుడికి నచ్చేలాగా కాదంట, మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా. శాబాష్! పాట కూడా చూసారా అలా మారిపోయిందా? స్టైల్ మారింది కదా. రివర్స్లో బిలాము స్టైల్ మారిపోయింది, నడక మారిపోయింది. ఇప్పుడు దైవజనులు ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా ఉంటూ మిమ్మల్ని ఆయనకు నచ్చేలాగా, ఆయన మెచ్చేలాగా వాక్యానుసారంగా ఉన్నది ఉన్నట్టుగా బోధించగలగాలి. అందుకే పౌలు అన్నాడు, మేము మనుష్యులను సంతోషపెట్టు వారమైతిమా, మేము ఎన్నటికీ మనుష్యులను సంతోషపెట్టు వారము కాము. మేము మనుష్యులను సంతోషపెట్టు వారమా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి మేము సంతోషపెట్టలేము. అందుకని మేము ఎన్నటికీ దేవునిని మాత్రమే సంతోషపెట్టువారము. అంటే ఉన్నదన్నట్టుగా వాక్యం బోధించువారము, ముక్కు సూటిగా బోధించువారు, మాట్లాడువారము. మరి కొందరు ఎలా ఉన్నారంట? మీకు నచ్చేలాగా, ముద్దు పెట్టేలాగా, డబ్బులు ఇచ్చేలాగా, అంతస్తులు కట్టేలాగా. మా అమ్మగారు, మా అయ్యగారు మేము ఏదంటే అదే తానా అన్నామనుకో, ఆయన తందానా అంటారు. మా పాస్టరమ్మ గారు అంతే, మేము తానా అన్నామనుకో తందానా అంటారు. అమ్మగారండి, అయ్యగారండి మేము ఊపుతామండి, మీరు ఊగండి అంటే అలాగేనమ్మా ఊగుతామమ్మా అంటారు. అలాంటి వాళ్ళు ఎవరు? కలిపి చెరిపెడు బోధకులు. స్వలాభం కొరకు
సంఘాన్ని సాతానుడికి దారాదత్తం చేసేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. సాతాను ఒడిలో సంఘాన్ని పెట్టేసేవాళ్ళు. ఎవరి కోసం? స్వలాభం కోసం, కీర్తి కోసం, ఘనత కోసం అమ్మేసేవాళ్ళు. బిలాము స్వలాభం కోసం సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల జనాంగాన్ని, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ఏం చేశాడు? బాలాకు రాజు దగ్గర నుండి వచ్చే సోదె సొమ్ము కోసం, ఘనత కోసం, మెప్పు కోసం బోధ చేశాడు. ఆ బోధ దేవుని కోపము ఇశ్రాయేలీల మీదకు వచ్చేలాగా చేశాడు. ఇశ్రాయేలీలు నాశనమైపోయేలాగా చేశాడు.